ఖమ్మం జిల్లాలో ఈ రూరల్ మండలంలో పొంగలేటి శ్రీను గాని ఈ రాజకీయ నాయకులు ఎక్కడ నిల్చున్నా కూడా చెప్పులు తీసుకుని ఉరికిస్తారు. ఓట్లేసినాంగా, ఓట్లకు వచ్చినావుగా, కాళ్ళు పట్టుకున్నావుగా వంగి నన్ను గెలిపియండి మీకు మిద్దరికి ఎక్కి కూర్చోబెడతారని. ఏది మిద్దకి పుత్ర కర్ర కూర్చున్నాడు కూర్చుండీడు. ఏది ఇంకెవరు? పొంగలేటి శ్రీను, తుమ్మల నాగేశ్వరరావు, ఆ బట్టి క్రమార్క, రేవంత్ రెడ్డి రారండి. ఎందుకంటే వాళ్ళు మొత్తం కుంభకరులు కదా. వాళ్ళు ఇప్పుడు వస్తే మళ్ళీ ఇది మొత్తం పీకలు పట్టుకుంటారు. ఇప్పుడు రారు. ఇప్పుడు ఎందుకంటే మున్సిపాలిటీ ఎలక్షన్ కూడా అయిపోయినాయి కదా. ఇప్పుడు మాతో ఏ పని ఉండదు వాళ్ళకి. బాధ్యత ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఏసీలలో హాయిగా కావాల్సింది తిండి తినకుండా, వాళ్ళు కావాల్సిన అధికారులు చేసుకుంటా హాయిగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు బయటకు ఎందుకు వస్తారండి? దొరలు లక్షల ఎకరాలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ఏసీ బెంచింగ్ కార్లు ఉండొచ్చు. పేదోడికి 100 గదాల భూమి ఉండొద్దు. ఈ దేశ ఓటు మాత్రం మనకు వస్తుంది. అయింది మరి. అదే పాప పువ్వారాజా గారు ఉన్నప్పుడు, ఆ రాజకీయం ఉన్నప్పుడు అట్లా చూసి చూడకుండా వెళ్ళిపోయాడు. మాకు చూసి చూడకుండా వెళ్ళిపోయాడు. మేము కరెంట్ లాక్కున్నాం, మమ్మల్ని ఎవడు ఏమల్లా. మేము నీళ్లు మేము మోటార్లు పెట్టుకున్నాం, మమ్మల్ని ఎవడు ఏమల్లా. కాంగ్రెస్ రాజకీయం వచ్చింది, దొంగ రాజకీయం అయిపోయింది. ప్రమాణం పూర్తిగా చెప్తున్నాం. మా పిల్లలు స్టార్ట్ చేసి మేము మొత్తం కాంగ్రెస్కి ఓటేసినాం. మాకు కాంగ్రెస్ కావాలి, కాంగ్రెస్ ఓటేసినాం. కానీ మాకు ఏది చేయలేదు. ఇక నుంచి ఈ ఖమ్మం జిల్లాలో ఈ రూరల్ మండలంలో పొంగలేటి శ్రీను గాని ఈ రాజకీయ నాయకులు ఎక్కడ నిల్చున్నా కూడా చెప్పులు తీసుకుని ఉరికిస్తారు. అంత కోపం ఉందా? అంత కోపం కాదు, కడుపు రగిలిపోతుంది. ఏది లేదు సార్. ఇప్పుడు నీళ్లు లేవు, మాకి మంచి నీళ్లు లేవు, పేదలు ఎండుకుపోతున్నాయి. యాడిగో ఈ బజార్లో పడుకుంటాను. ఇక ఇక్కడే పడుకుంటాము. మా సామాన్లు కూడా ఏడున్నాయి తెలియదు. మొత్తం మట్టి కప్పారు. మాకు టైం కూడా ఇవ్వలేదు. వండుకోవడానికి కూడా ఏమీ లేవు సార్. ఏమి లేవు. ఏమి మరి వాళ్ళ పాప రాజకీయ నాయకులు పాప కూడా సార్. అన్ని అనుమతి లేవాళ్ళు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, ఈ రాజకీయాలు మొత్తం మానేయండి. మీరు ప్రజారాజ్యం అన్నారు, పేదల రాజ్యం అన్నారు, హస్తం పార్టీకి ఓటేయండి అన్నారు. మేము వేసాం కాబట్టి, మీరు గెలిచారు కాబట్టి మాకు న్యాయం చెయ్యాలా. చెయ్యకపోతే మాత్రం మందు డబ్బాలు తీసుకొని ఇక్కడ కూర్చుంటాం. ఖమ్మంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనేది బుడేదే కూడా చేస్తాం. ఇది మాత్రం పక్క. ఇది రాసి పెట్టుకొని ఈ తారీఖు నుంచి మళ్ళా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది పుట్టు పురాణం కూడా చేస్తాం. జరగలేదు. నేను ఎప్పుడు గుంజుకుంది అంటున్నా. నేను ఇవాళ గుంజుకోవడం జరుగుతుంది. భూములు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి. మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు పాదయాత్ర చేసినారు? ఇవాళ ఇన్ఛార్జ్ గా ఉన్నారు మీరు. గాంధీ సిద్ధాంత భూదా భూముల గురించి మీనాక్షి నటరాజన్ గారికి చాలా బాగా తెలుసు. మీరు ఇన్ఛార్జ్ గా ఉన్న జాగాల, మీరు ఇన్ఛార్జ్ ఉన్న రాష్ట్రంలో ఈరోజు పేదల పైన ఉక్కుపాదం పెట్టి తొక్కుమని ఎవరు చెప్పారు? ఇవాళ నేను ఒక ప్రశ్న ఏందనంటే, ఇవాళ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు యూపీలో గాని బీహార్లో గాని ఎక్కడైనా భూములు గుంజుకున్నా, ఇండ్లు గూలగొట్టినా, దళితులకు, గిరిజనులకు, పేదలకు ఏమన్నా అయినా పోతారు. అలా పోయే ప్రయత్నం చేస్తారు, కలిసే ప్రయత్నం చేస్తారు, వాళ్ళను పరామర్శించే ప్రయత్నం చేస్తారు. అక్కడ పోలీసులు ఆపినప్పుడు వీడియోలు తీసుకొని పోస్ట్ చేసి హంగామా చేస్తారు. మరి ఇలా తెలంగాణ మీకు అధికారం ఇస్తే మీరు ఏమంటుండ్రు? ఈరోజు మీరు ఇక్కడ ఏం చేస్తుండ్రు? నంబర్ 1, ఈరోజు మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చిన కాంచెల్లి ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇయని స్టేట్మెంట్ ఈ మన 420 ముఖ్యమంత్రి ఇచ్చిండు. 420 ముఖ్యమంత్రి అంటే కేసు 420 కేసు ఉన్నది సీరియల్ నంబర్ 4 లా. ఆయనకున్న కేసులల్లా 89 కేసులల్లా సీరియల్ నంబర్ 4 లా
2 420 కేసులు ఉన్నాయి కాబట్టి 420 సీఎం అంట. ఈ 420 సీఎం ఏం చేసిందంటే మొట్టమొదటిసారి గాంధీ ఫ్యామిలీకి మనం 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని అన్నాడు. ఇవాళ అందరు అంటా ఉంటారు ఇక్కడ ఏంటంటే డబ్బు సంపాదించి, నేను దీని మీద హిందీ ఇంగ్లీష్ లో వీడియోలు చేసి వాళ్ళకి పంపిన, ఏది అందరు ఏఐసిసి వాళ్ళందరికీ పంపిన, A to Z కంప్లీట్ గా అందరికి పంపిన దినాన. ఈ రోజు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దీన్ని ఏఐసిసి వాళ్ళు ఎందుకు ఖండిస్తలేరు? అసలు మేము డబ్బే అడగలేదని ఎందుకు అంటలేరు? దీని మీద ఇవాళ ఎందుకు స్టేట్మెంట్ ఇస్తలేరు? నిజంగానే ఆల్రెడీ తీసుకుంటారు. రూపాయి 2 రూపాయలు కాదు. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంట, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కంటే 1000 కోట్లు ఇచ్చే దమ్ముందంట. అరే నీ ముఖానికి నీ ముఖానికి ఈ రోజు 5 రూపాయల మెంబర్షిప్ పైసలు కట్టే బలమే లేకుండా వాళ్ళ దగ్గర. నియోజకవర్గ స్థాయి లీడర్ కట్టేది. కార్యకర్తలు మీరు ఎక్కడ పెంచిండ్రు, ఎక్కడ పోషించిండ్రు, ఎక్కడ వాళ్ళ వర్కులు ఇచ్చిండ్రు, ఎక్కడ నామినేటెడ్ పోస్టులు ఇచ్చిండ్రు, ఎక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు బలోపేతం చేసిండ్రు. ఈ రోజు బ్యాగులర్ బ్రదర్ గాంధీ భవన్ లో నీట్ గా నామినేటెడ్ చైర్మన్ లైన్ వాళ్ళు మొత్తం బ్యాగులు మోసిన వాళ్ళే. 101% నీకు తెలుసు నాకు తెలుసు. బ్యాగులు మోసిన వాళ్ళు, బౌన్సర్ డ్యూటీ చేసిన వాళ్ళు, పక్కగా జరిపిన వాళ్ళు, వాళ్ళకు పోస్టులు వచ్చినాయి. కానీ గ్రౌండ్ జెండా మోసిన కార్యకర్తలకు ఏం మిగలలే, ఏం మిగలలే, ఏం రాలే. వాళ్ళు ఎక్కడ మరి 1000 కోట్లు ఇచ్చే బలం నీకు ఎవడిచ్చిండు? ఎక్కడికి వెళ్ళి వచ్చినా 1000 కోట్లు అది చెప్పాలి కదా. ఇప్పుడు నువ్వు 1000 కోట్లు ఇస్తాను, ఏ కార్యకర్త వసూలు చేసి చూపి నువ్వు నాకు. నేను రేవంత్ రెడ్డి చెప్తున్నా, నువ్వు 1000 కోట్ల రూపాయలు వసూలు చేసి నాకు చూపి ఆ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో. ఆ ఎక్కడికి వెళ్ళి నువ్వు బహాతంగా ఒకటి ఏంటంటే గాంధీ ఫ్యామిలీని నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావా, నంబర్ 1. రెండవది, దీనిలో ఒక వివాదాస్పదమైన విషయం అనుకో, నువ్వు ఏదన్నా అనుకో. మన ఎన్నికలకు ముందు రామ్కియా సొంటోళ్ళు ఎవరో ఒక చాలా పెద్ద అమౌంట్ ఇచ్చారు. ఇస్తే ఆ అమౌంట్ లోకి వెళ్ళి ఒక 50 లక్షల రూపాయలు యంగ్ ఇండియా కేసిండు. 50 లక్షల రూపాయలు వేసి ఆ కేసులో ఈయన కూడా ఇరికిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈడీ నోటీసులు వచ్చినాయి, పోయినాయి. అంటే ఈయన కూడా ఇరికినని అప్రూవర్ గా మాడతా, మీరు ఏమంటే చేసినా అని చెప్తాను బ్లాక్ మెయిల్ చేయనిక. ఎందుకు అనుకుంటున్నా అంటే ఓటుకు నోట్లో కూడా ఇవన్నిటికీ లింక్ ఉంటాయి. ఓటుకు నోట్లో కూడా ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు, నామినేటెడ్ ఎమ్మెల్యేకు పైసలు ఇచ్చుకుంటా ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఫోన్లో మాట్లాడతారు కావాలని ఆయనను కూడా నేను అప్రూవల్ గా మాడతా, నేను నీ పేరు చెప్తా అని చెప్పి ఆయనను ఇది చేస్తే 10 ఏళ్ళు ఉండవలసిన ఉమ్మడి క్యాపిటల్ కు ఆయన సంవత్సరానికే పీకిండు. ఏది ఈయనుంటే నాకు పరేషాన్ అవుతుంది, ఇలా కేసులలో పోలీసు వాళ్ళు వేసుకపోతారని 9 సంవత్సరాల ముందే అమరావతికి ప్యాక్ అయిపోయాడు ఈ కేసు చేయబట్టి. అంటే ఇప్పుడు ఈ 1000 కోట్ల కూడా అంటే ఏ ముఖ్యమంత్రి అనే స్టేట్మెంట్ బహిరంగ ఒక కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో అలా వీడియోలు తీస్తా ఉంటే, లైవ్ నడుస్తా ఉంటే 1000 కోట్ల రూపాయలు ఇచ్చేటట్టు ఉందనంటే ఇవాళ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి నీవు? అంటే ఇటువంటి భూదాన్ భూములు గాని, లేకుంటే ఇప్పుడు మూసీ పక్కన ఖాళీ చేపిస్తున్నటువంటి ఆ భూములు గాని ఇప్పుడు అక్కడ అవి ఎందుకులో కొడుతూ చెప్పండి బ్రదర్. ఇవాళ మూసీ దగ్గర ఉన్న ఇళ్లను ఎందుకు టార్గెట్ చేసిండ్రు, మూసీ దగ్గర ఉన్న ఆ మధు పార్క్ ఎందుకు టార్గెట్ చేసిండ్రు అనేది మన అందరం అనుకుంటాం అవసరమా సార్ అసలు? బ్రదర్. నేను ఆ సబ్జెక్ట్ లకు వస్తా, అది కూడా మాట్లాడదాం. కానీ దీన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నా అనేది చాలా మందికి అర్థమైతలేదు. ఎందుకు చెప్పాను బ్రదర్, అక్కడ 450 ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్లకి కాదు, అక్కడ దాదాపు ఒక 10-15 వేల నోటీసులు పంపిండ్రు. ఇప్పటికీ 10-15 వేల నోటీసులు ఆల్రెడీ అందరికి వెళ్ళిపోయినాయి. తక్కిన వాళ్ళు అందరూ భయపడి సెటిల్మెంట్ కు రావాలంటే ఏం చేయాలి? ఎక్కువలో కొట్టాలి, భయపెట్టియాలి. ఇప్పుడు నేను హైదరాబాద్ చెప్తా, దీనికి హైదరాబాద్ పోదాం, ఒక 2 నిమిషాలు అటు పోతాం. బ్యాలెన్స్ ఆఫ్ అంటే ఒక నేషనల్ లెవెల్ లో హైడ్రా అనే దానికి ఒక పెద్ద పేరు రావాలి బ్రదర్. ఎందుకంటే క్రిమినల్స్ బ్రదర్. రేవంత్ రెడ్డి అనేటోడు క్రిమినల్. మీ టైటిల్ కూడా అదే పెట్టి, ఒక క్రిమినల్ ఎట్లా ఆలోచిస్తాడో నేను చెప్తా. క్రిమినల్ కాబట్టి నేను చెప్తున్నా. ఈ హైడ్రా అనేది పెట్టింది. హైడ్రా అనేది ఏంటంటే పూర్తిగా సెటిల్మెంట్ల కోసం పెట్టిన దుకాణం అది. రంగనాథ్ గారు ఆఫీసర్ డ్యూటీ చేస్తుంది, కానీ ఆయన బ్యాక్ ఎండ్ ఏం నడుస్తుందో నేను చెప్తా. అది పూర్తిగా 101% అది దందాలు చేయడానికి పెట్టినటువంటి కంపెనీ. అది కంపెనీ, హైడ్రా ఇస్ ఏ కంపెనీ. ఓకే, ఇట్ ఇస్ నాట్ ఏ డిపార్ట్మెంట్ గా బొంగు కాదు, భోషాడం కాదు. నేను బాజాబ్తా చెప్తా. దాన్ని ఫస్ట్ నాగార్జున అది కొట్టింది. నాగార్జున ఇవాళ పాన్ ఇండియా స్టార్ ఆయన కాబట్టి ఆయనని గోకితే, అక్కినేని ఫ్యామిలీని గోకితే భారతదేశం మొత్తం చర్చకు వస్తుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న తెలుగోళ్ళు గాని, తమిళోళ్ళు గాని, భారతీయులు అందరూ జలక్ తింటారు. అందుకనే పోయి దాన్ని గోకిండు, దాన్ని గులగొట్టిండ్రు. దేన్ని? ఈయనకు సంబంధించిన